వియర్స్ ఎక్సెల్ లో పైవట్ టేబుల్ ఆప్షన్ ద్వారా మనం ఎలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెయిన్ డేటా ఉందండి. డేట్ వైజ్ గా సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని సమ్ వాల్యూస్ కి సేల్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ డేటాని బేస్ చేసుకొని మనము ఇండివిజువల్ రిపోర్ట్స్ అనేది పైవట్ టేబుల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఇండివిజువల్ రిపోర్ట్స్ అంటే ఏంటండి, ఇక్కడ పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూస్, లేదా డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూస్, ఇలా ఇండివిజువల్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? పైవట్ టేబుల్ ద్వారా. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎలా క్రియేట్ చేశానో చూడండి. ఇక్కడ పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఇక్కడ నాకు ఎలాంటి రిపోర్ట్ అయితే కావాలో ఆ రిపోర్ట్స్ అన్ని షేప్స్ రూపంలో ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చేసింది. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూ, ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూ, ఈచ్ పర్సన్ ప్రోడక్ట్ వైజ్ గా ఎంత సేల్ చేశాడో ఆ రిపోర్ట్ వచ్చింది. ఈచ్ పర్సన్ ప్లేస్ వైజ్ గా ఎంత సేల్ చేశాడో ఆ రిపోర్ట్ వచ్చింది. పైవట్ టేబుల్ ఆప్షన్స్ ని యూజ్ చేసి మన టైం సేవ్ అయ్యే విధంగా మనకు కావాల్సిన రిపోర్ట్లకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చేసిన ఎక్సెల్ వర్క్ బుక్ లో ఒకే ఒక షీట్ ఉంది. అందులో మెయిన్ డేటా మాత్రమే ఉంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు కావాల్సిన రిపోర్ట్స్ ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి. మీకు ఎలాంటి రిపోర్ట్స్ కావాలి? పర్సన్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా అండ్ ప్రోడక్ట్ వైజ్ గా, ప్లేస్ వైజ్ గా ఆ రిపోర్ట్స్ అన్ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి. ఏ ఆప్షన్ యూజ్ చేసి? పైవట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి. జనరల్ గా పైవట్ టేబుల్ గురించి బేసిక్ గా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. దాని తర్వాత ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. లేదండి నేను డైరెక్ట్ గా నేర్చుకోగలుగుతాను అనుకుంటే డైరెక్ట్ గా చూడండి. ఓకేనా? ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు కావాల్సిన రిపోర్ట్స్ ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు అడిషనల్ గా ఇంకో షీట్ క్రియేట్ చేశానండి. ఓకే, నాకు రిపోర్ట్ అనేది ఇక్కడ నుంచి రావాలి, స్టార్టింగ్ నుంచి రాకూడదండి. ఇక్కడ నేను షేప్స్ అనేది డ్రా చేసుకోవాలి కదా. షీట్ 1 లోకి వెళ్ళండి. ఇప్పుడు మెయిన్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. పైవట్ టేబుల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో పైవట్ టేబుల్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ యారో కీని క్లిక్ చేసి డైరెక్ట్ గా షీట్ 2 లోకి వెళ్ళండి. ఎక్కడి నుంచి మీకు రిపోర్ట్ రావాలో ఆ పర్టికులర్ సెల్ ని సెలెక్షన్ చేయండి. ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడని మనం షేప్స్ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. మీ మెయిన్ డేటాలో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాడ్ అయినాయండి. ఫస్ట్ రిపోర్ట్ పర్సన్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ కావాలి. పర్సన్స్ అంటే నేమ్స్. ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా రోస్ లోకి డ్రాగ్ చేశాను. అలానే వాల్యూస్ రావాలి కాబట్టి ఆ వాల్యూని డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి, లేదా వాల్యూ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఓకే, ఆ షీట్ కి నేమ్ ఇవ్వండి. ఆ షీట్ 2 మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ పర్సన్ వైజ్ సేల్స్. అండ్ ఇదే షీట్ ని కాపీ చేయండి. ఇంకో రిపోర్ట్ కావాలి కదండి. ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, మూవ్ ఆర్ కాపీ, ఇక్కడ క్రియేట్ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు సపరేట్ కాపీ వచ్చింది. ఈ షీట్ ని లాస్ట్ లోకి డ్రాగ్ చేయండి. ఓకేనా? సెకండ్ రిపోర్ట్ ఇది. ఇప్పుడు ఈ రిపోర్ట్ లో మోడిఫికేషన్ జరగాలి. మనకి ఆల్రెడీ ఫస్ట్ రిపోర్ట్ లో పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. సెకండ్ రిపోర్ట్ లో కూడా పర్సన్ కాదు కదండి, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ రావాలనుకుంటే ఈ రిపోర్ట్ ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఫీల్డ్ నేమ్స్ వచ్చేస్తాయి. నేమ్స్ అవసరం లేదండి, ప్లేస్ ని పట్టుకొని రో బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే నేమ్ కూడా చేంజ్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ప్లేస్ వైజ్ సేల్స్ అంటే లాస్ట్ లో 2 ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. అలానే ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రావాలి. ఇదే షీట్ ని నేను కాపీ చేస్తున్నాను. మూవ్ ఆర్ కాపీ, క్రియేట్ కాపీ. ఓకే, ఆ షీట్ ని లాస్ట్ లోకి డ్రాగ్ చేశాను. అండ్ ఫీల్డ్ నేమ్స్ లో ప్లేస్ కాకుండా ప్రోడక్ట్ యాడ్ చేశాను. డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి, లేదా రోస్ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఒక్కోసారి కాలం బాక్స్ లో రావచ్చు. కాలం బాక్స్ లో వస్తే రిపోర్ట్ అనేది ఎలా వస్తుంది, నీట్ గా లేదు కదండి. సో రో బాక్స్ లో డ్రాగ్ చేయండి. అండ్ నేమ్ కూడా చేంజ్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి నేమ్ అయినా ఇవ్వండి. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఆ లాస్ట్ లో 2 ఉంది, డిలీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూ రిపోర్ట్ కావాలి. ఇదే రిపోర్ట్ నేను కాపీ చేస్తున్నాను. మూవ్ ఆర్ కాపీ, క్రియేట్ కాపీ. ఓకే, లాస్ట్ లోకి డ్రాగ్ చేయండి. ప్రోడక్ట్ తీసేసాను, డేట్ ని డ్రాగ్ చేశాను. ఇయర్ వైజ్ వచ్చేసింది. అండ్ నేమ్ కూడా ఎడిట్ చేయండి. ఇయర్ వైజ్ సేల్స్. ఇలా ఈ వర్క్ బుక్ లో షీట్ 1 లో మనకి మెయిన్ డేటా ఉంది. ఇది కాకుండా ఇండివిజువల్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేసామండి పైవట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి. పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్లేస్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, ఇయర్ వైజ్.
ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే షేప్స్, అందులో టెస్ట్ అనేది యాడ్ చేద్దాం. షేప్స్ యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేశాను. అంటే ఎప్పుడైతే షేప్ సెలక్షన్ చేశానో షేప్ ఫార్మాట్ వస్తుందండి. షేప్ ఫీల్డ్ లోకి వెళ్ళండి, ఏదైనా నేనైతే గ్రీన్ కలర్ ఇచ్చానండి. ఓకేనా. అండ్ టెస్ట్ యాడ్ చేయాలంటే ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఎడిట్ టెస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ టైప్ చేస్తున్నాను, పర్సన్ వైజ్ సేల్స్. అండ్ ఆ టెస్ట్ ని సెలక్షన్ చేసి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. షేప్ లో మిడిల్ సెంటర్ లో పెట్టేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఉండిద్ది. షేప్ లో ఉన్న టెస్ట్ ని సెలక్షన్ చేసి దాని తర్వాత హోమ్ ట్యాబ్ లో ఫార్మేట్ ఆప్షన్స్ అనేది అప్లై చేయండి. అలానే ఇంకా షేప్స్ కావాలి కదండి. ఇదే షేప్ ను మీరు డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్ గా సెకండ్ కాపీ వచ్చేస్తుంది. ఇక్కడ టెస్ట్ అనేది మార్చండి. పర్సన్ వైజ్ సేల్స్ అయిపోయింది, ప్లేస్ వైజ్ కావాలి, ప్లేస్ వైజ్ సేల్స్. కంట్రోల్ పట్టుకొని ఇంకోటి డూప్లికేట్ తీసుకోండి, ప్రోడక్ట్ వైజ్. అండ్ డూప్లికేట్ తీసుకోండి, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఇయర్ వైజ్. ఇలా ఎడిట్ చేయండి. ఓకే, ఈ విధంగా షేప్స్ అందులో టెస్ట్ అనేది యాడ్ చేయండి. సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే షేప్స్ కి లింక్ ఇవ్వడం. మీరు ఏ షేప్ నైతే క్లిక్ చేస్తారో అందులో ఏ రిపోర్ట్ అయితే ఉందో ఆ రిపోర్ట్ లకి డైరెక్ట్ గా జంప్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ వర్క్ బుక్ లో టోటల్ గా 5 షీట్స్ ఉన్నాయి. షీట్ 1 అనేది మెయిన్ డేటా. ఇక్కడ ఇండివిజువల్ గా 4 రిపోర్ట్స్ తీసుకున్నానండి, కానీ ఫస్ట్ రిపోర్ట్ లోనే నేను షేప్స్ అనేది డ్రా చేశాను. ఓకే, ఆ షీట్ నే సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ షేప్ ని సెలక్షన్ చేసి ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ సేమ్ వర్క్ బుక్ లో మీరు లింక్ ఇవ్వాలి. సపరేట్ ఎక్సెల్ ఫైల్ ఏం కాదు కదండి, సేమ్ వర్క్ బుక్ కాబట్టి మీరు ఇక్కడ ఏ ఆప్షన్ ని సెలక్షన్ చేస్తారు, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వర్క్ బుక్ లో ఉన్న ఈ షీట్స్ మొత్తం నేమ్ తో సహా డిస్ప్లే అవుతాయండి. ఫస్ట్ షేప్ అనేది ఏ రిపోర్ట్ కి లింకు, ఏ షీట్ కి లింకు, ఆ షీట్ నేమ్ డిస్ప్లే అవుతుంది కదండి, పర్సన్ వైజ్ సేల్స్. ఓకే ప్రెస్ చేయండి. అలానే సెకండ్ షేప్ ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, లింక్, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ప్లేస్ వైజ్ సేల్స్. ఆ రిపోర్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే థర్డ్ షేప్ రైట్ క్లిక్ ఇవ్వండి, లింక్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇయర్ వైజ్ సేల్స్ షేప్ రైట్ క్లిక్ ఇవ్వండి, లింక్, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ లో ఇయర్ వైజ్ సేల్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇలా లింక్స్ అనేది క్లిక్ చేయండి. ఇదిగోండి లింక్స్ అనేది సెట్ చేసిన తర్వాత ఈ షేప్ మీద మౌస్ పాయింటర్ ఎలా డిస్ప్లే అవుతుంది, హ్యాండ్ సింబల్ డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అన్నానండి, ఇదిగోండి ప్రోడక్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అలానే ఇయర్ వైజ్ సేల్స్ ఆ షేప్ ని క్లిక్ చేశాను, ఇయర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ ప్రతి రిపోర్ట్ లో ఆ షేప్స్ డిస్ప్లే అవ్వాలి, కావాల్సిన రిపోర్ట్ లోకి డైరెక్ట్ గా జంప్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం షేప్స్ డ్రా చేసింది పర్సన్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లోనే డ్రా చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ షేప్స్ మొత్తాన్ని కాపీ చేసి ప్రతి రిపోర్ట్ లో పేస్ట్ చేయండి. డైరెక్ట్ గా షార్ట్ కట్ లో పేస్ట్ చేయొచ్చండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు లింక్ ఉన్న షేప్స్ ని సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుని ఎగ్జాక్ట్ గా టెస్ట్ మీద క్లిక్ చేయండి, అంతేగాని అవుట్ సైడ్ క్లిక్ చేయొద్దు, సెలక్షన్ అవ్వదు. ఇలా సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి. ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఎగ్జాక్ట్ గా, అంటే మనకి ఈ రిపోర్ట్ లో ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ లో ఇక్కడ పేస్ట్ చేశాను, ఇయర్ వైజ్ సేల్స్ లో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇలా ప్రతి రిపోర్ట్ లో సేమ్ షేప్స్ ని డ్రా చేశాను. ఆల్రెడీ లింక్ ఇచ్చాం కాబట్టి ప్రతి రిపోర్ట్ లో ప్రతి షేప్ కి లింక్స్ అనేది సెట్ అయినాయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లో ఉన్నానండి, ఇయర్ వైజ్ సేల్స్ అన్నాను, ఆ రిపోర్ట్ లో జంప్ అయ్యాం. పర్సన్ వైజ్ సేల్స్ అన్నాను, డైరెక్ట్ గా ఆ రిపోర్ట్ లోకి జంప్ అయ్యాం. కానీ ఇక్కడ రిపోర్ట్ అయితే డిస్ప్లే అవుతుంది, కానీ మీరు ఏ షేప్ ని సెలక్షన్ చేశారు ఆ షేప్ అనేది హైలైట్ అవ్వట్లేదండి. ఇది ఫైనల్ స్టెప్. మీరేం చేస్తారంటే పర్సన్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లో ఉన్నారు కదండి, ఈ ఫస్ట్ షేప్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే ఫిల్ కలర్, ఇందులో మీరు రెడ్ కలర్ ని చూజ్ చేసుకోండి, ఏ కలర్ అయినా చూజ్ చేసుకోండి. అలానే ప్లేస్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లోకి వెళ్ళానండి, ప్లేస్ వైజ్ సేల్స్ ఉన్న ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, ఫిల్ కలర్. అలానే థర్డ్ రిపోర్ట్ లోకి వెళ్ళండి, ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, కలర్ ఫిల్ చేయండి. ఫోర్త్ రిపోర్ట్ లోకి వెళ్ళండి, ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, ఫిల్ కలర్. ఇప్పుడు చూడండి, పర్సన్ వైజ్ సేల్స్ అన్నాను, ఆ రిపోర్ట్ లోకి జంప్ అయ్యాము, పర్టికులర్ గా ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది. అంటే మీకు ఏ రిపోర్ట్ డిస్ప్లే అవుతుందో క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ప్రోడక్ట్ వైజ్ సేల్స్, ప్లేస్ వైజ్ సేల్స్, ఇయర్ వైజ్ సేల్స్. ఇలా మీకు కావాల్సిన రిపోర్ట్ ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి, షేప్స్ డ్రా చేసుకోండి, లింక్ ఇవ్వండి, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.